డ్రై ఫ్రూట్స్‌తో రెమెడీ ఎలా తయారు చేయాలి? ఎన్ని డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయాలి? చాలామందికి చాలా ప్రశ్నలున్నాయి. ఇంకా దాని సరైన పద్ధతేంటి? మీ ఎరెక్షన్స్‌ని గట్టిగా చేయడానికి, మంచిగా గట్టిగా ఎరెక్షన్స్ రావడానికి ఏ డ్రై ఫ్రూట్స్ వాడాలి? దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. డ్రై ఫ్రూట్స్‌లో నంబర్ 1 ఎరెక్షన్‌కి మంచిదేదైనా ఉందంటే అది ఉంది మీకు వాల్‌నట్. వాల్‌నట్ అంటే అక్రోట్ కాయ. ఇదంటే అందరికీ తెలుసు. ఈ అక్రోట్ కాయ ఏదైతే ఉంటుందో ఇందులో ఏముంటుంది? ఎల్ ఆర్జినిన్ ఉంటుంది. ఆర్జినిన్ అని ఉంటుంది. ఇది ప్రికర్సర్ ఆఫ్ ఎల్ ఆర్జినిన్. ఈ ఎల్ ఆర్జినిన్ ఏందంటే మళ్ళీ నైట్రిక్ ఆక్సైడ్‌లో కన్వర్ట్ అవుతుంది తర్వాత. ఆ నైట్రిక్ ఆక్సైడ్ మంచి ఎరెక్షన్స్ కొరకు మీకు హెల్ప్ చేస్తుంది. అయితే ఎప్పుడైనా సరే నైట్రిక్ ఆక్సైడ్ బాడీలో మంచిగుంటే మీకు బ్లడ్ ఫ్లో మంచిగా దూసుకెళ్తుంది అంగం దగ్గర. అయితే ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ మంచి కంటెంట్ అంటే మనకు అక్రోట్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి బాదాం. బాదాం అంటే ఆల్మండ్. అంటే దీన్ని ఏమంటారంటే మనకు బాదాం పప్పు ఏదైతే ఉంటుందో ఆల్మండ్ ఏదైతే ఉంటుందో దీనిని సేవిస్తే ఇందులో కూడా ఎల్-ఆర్జినిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాని వలన అది నైట్రిక్ ఆక్సైడ్లో కన్వర్ట్ అవుతుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ బ్లడ్ ఫ్లో మంచిగా దూసుకెళ్ళాలి అని మీకు ఆ అంగం దగ్గర మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ వాల్నట్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీరు ఇది మీ స్పర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ, దాని షేప్, దాని మార్ఫాలజీ అన్నిటిని సరిగ్గా చేస్తుంది. ఒకవేళ ఎవరికైనా తండ్రి అవ్వాలని అంటే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఇది ఎక్కువగా వాడండి. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మీరు ఒకవేళ దీన్ని యూజ్ చేయాలంటే ఆల్మండ్స్‌ని, బాదంని అందరికీ తెలుసు ఒక నీళ్ళలో అంటే నానబెట్టొచ్చు. రాత్రంతా అది నీళ్ళల్లో ఉండి మంచిగా అవుతుంది. ఇంకా దానిది ఎఫెక్టివ్ అవుతుంది. ఇంకా అలాగే మీరు అక్రోట్ వాల్నట్ ఏదైతే ఉంటుందో బాదం దానికి డిఫరెంట్ వస్తుంది. అది మీరు డైరెక్ట్‌లీ తినొచ్చు అట్లేం లేదు. బాదాం ఎప్పుడైతే ఉంటుందో బాదాం డెఫినెట్లీ మీరు నీళ్ళల్లో సోక్ చేసి వాడండి. ఉట్టి 2 ఐటమ్సే మీరు ట్రై చేయండి. ఈ 2 ఐటమ్స్ మీరు ఎప్పుడైనా మీ అలవాట్లో పెట్టుకోండి. దీన్ని అంటే వదలకూడదు. ఈ 2 ఐటమ్ ఈ సమ్మర్‌లో మీరేం చేయండి ఈ వాల్నట్ ఇంకా ఈ ఆల్మండ్. ఓకేనా? వాల్నట్ అంటే ఇప్పుడే నేను చెప్పాను మీకు అక్రోట్ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్తాము. ఇంకోటేమో బాదం. ఈ రెండిటిని మీరు అలవాట్లో పెట్టుకోండి. పొద్దున పూట వాడండి. ఇది డ్రై ఫ్రూట్స్ రెమెడీ అయిపోయింది మీకు. రెమెడీ అంటే ఏంటి? ఏదో ఒకటి వాడడం వలన మీకు ఎఫెక్టివ్ ఉండాలి. దీని గురించి ఎందుకో అర్థమైంది కదా మీకు. అసలు ఇప్పుడు చాలామంది డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. డ్రై ఫ్రూట్ తాగుతారు స్మూతీ ఏదైనా. డ్రై ఫ్రూట్ ఏదైతే ఉంటుందో తాగిన తర్వాత ఏమంటారంటే అది పొద్దున రాత్రిపూట ఎరెక్షన్స్ మంచిగా వచ్చాయండి. ఎందుకో ఇదే అందులో బాదాం ఉంటుంది, అందులో వాల్నట్స్ ఉంటాయి. దానివలన ఏంటంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ ఎక్కువ బ్లడ్ మంచిగా ఫ్లో అయ్యి మీ అంగానికి గట్టిగా చేస్తుంది. ఇది నేచురల్ ఇవి. ఏం కెమికల్స్ లేవు ఇందులో. వాడండి. హెల్తీ ఉన్న వాళ్ళు మంచిగా హెల్తీగా పెట్టుకోవడానికి ఇది వాడచ్చు. రోజు పొద్దున ఇది వాడండి మీరు. ఇంకా ఈవినింగ్ పూట దానిమ్మ పండు, పుచ్చకాయ అంటే వాటర్ మిలన్ ఇది డైలీ ఒక ఖజూర్తో ఇవి వాడండి. అందులో కూడా అవే కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్లీ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేసేవి ఇవన్నీ. సర్క్యులేషన్ మంచిగా అయితే డెఫినెట్లీ మీ హార్ట్కి కూడా మంచిది, మీ లివర్కి కూడా అంటే మీ స్కిన్కి కూడా మంచిగా ఉంటుంది. ఒక సర్వే ప్రకారము చిన్నటి బ్లడ్ వెజల్ ఏదైతే ఉంటుందో మరి అంటే స్మాలెస్ట్ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి మీ అంగం దగ్గర పోతాయి. అయితే అక్కడ ఒకవేళ అది లోపల పోవట్లేదంటే ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ అక్కడ పోవట్లేదంటే ఏదో అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు. ఆ అబ్స్ట్రక్షన్ని తీసేయాలి అని ఒకవేళ ప్రయత్నిస్తే యూజువల్లీ ఏమవుతుందంటే గుండె దగ్గర కూడా సెకండ్ లార్జెస్ట్ ఎక్కడ ఉంటుందో గుండె దగ్గర సెకండ్ కొంచెం పెద్దగా అక్కడ. అయితే సర్వే ప్రకారం ఒక 10 ఏళ్ల తర్వాత ఎవరికైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందంటే వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం వచ్చే సమస్య అంటే రెట్టింపు అయిపోతుంది అనమాట ఛాన్సెస్. అందుకే మీకు ఎప్పుడైనా మన దగ్గర మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో హల్వా క్యాప్సూల్ రూపంలో అన్నీ ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత అక్కడే చిన్న చిన్న బ్లాకేజెస్ మేము తీసి పడేస్తాము. అలాగే గుండె దగ్గర కూడా ఏదైనా బ్లాకేజెస్ ఛాన్సెస్ ఉంటే ఏదైనా వస్తే అవి కూడా వెళ్ళిపోతాయి. అయితే ఎప్పుడైనా సరే యునానీ మెడిసిన్స్ హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. హోలిస్టిక్ అప్రోచ్ అంటే మీ హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, బ్రెయిన్, నర్వ్స్ అన్నిటినీ బలపరుచుతూ మీ బాడీని మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుంటూ మీరు చూడండి
తప్పనిసరి మీరు పెళ్ళైన తర్వాత అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పర్ఫామ్ చేస్తున్నారంటే ఏ శక్తి అది? ఎలా పర్ఫామ్ చేస్తున్నారు? అంటే మీ బాడీయే యాక్ట్ చేస్తది. మీ బాడీలోనే ఉంటుంది ఎరెక్షన్స్. మీ బాడీలోనే అంటే ఒక రకమైన ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవి టేక్ కేర్ చేసుకుంటాయి ఈ ఎరెక్షన్స్‌ని, ఈ మూడ్‌ని, టైమింగ్‌ని అన్నిటిని. ఒకవేళ మనం దానినే బలపరిచేస్తే అవి వీక్ అయిపోతాయి కాబట్టి ఇలా ప్రాబ్లమ్ వస్తది. సో, ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ 2 చెప్పాను నేను మీకు. ఈ 2 పాటించండి. హెల్తీగా ఉండండి. మంచి ఎరెక్షన్స్ మీకొస్తాయి. మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా గానీ మన మెడిసిన్స్‌తో మనము ఇవన్నీ ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేసుకోవచ్చు. మనకు రిజల్ట్స్ మనకొస్తాయి. రిజల్ట్ రావని మీరు అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ రాయల్ మెడిసిన్స్. ఇప్పటి నుంచి కాదు ఇవన్నీ యూఏ, దుబాయ్ అక్కడ ఉన్న ఫార్ములాస్. అక్కడ వాళ్ళు ఎలా మంచి డైట్ తీసుకొని ఉంటారో అది వాళ్ళకు డైట్ లాంటిదక్కడ. ఇలా వాళ్ళకు మందులను యూజ్ చేయరు వాళ్ళు. డైట్ లాంటిదది వాళ్ళు అలవాట్లో పెట్టుకుంటారు. అందుకే వాళ్ళు 70స్, 80స్, 90స్‌లో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు. సో వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కొరకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంగం గట్టిపడట్లేదు, టైమింగ్ ఆలోచించగానే వీర్యం వెళ్ళిపోతుంది, అలాగే సైజు తగ్గింది, చిన్నగైపోయింది, ఇంకా పెళ్లి చేసుకుని భయపడుతున్నారు, పెళ్ళైన తర్వాత ఉండటానికి భయపడుతున్నారు, విడాకుల వరకు పోతుంది, ఇవన్నీ లైంగిక సమస్యల కొరకు మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.